GetAtunes.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, సర్టిఫికెట్స్ ఎలా వెరిఫై చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళొద్దు అని స్టార్టింగ్ నుంచి చివరి వరకు క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ లింక్ ఓపెన్ కాకుండా చాలామంది అయితే టెన్షన్లో ఉన్నారు. సో వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఓపెన్ కాగానే ఫస్ట్ టైం వీడియో చేసింది మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానలే. సో ఇలా మినిట్ టు మినిట్ అప్డేట్స్, యాక్యురేట్ అప్డేట్స్ మొత్తం మన ఏపీలో ఉన్న టోటల్ బైపీసీ, బీ ఫార్మసీ కాలేజెస్, డి ఫార్మా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, దాని ఫీజు ఎంత, అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అని కూడా ఒక లిస్ట్ అయితే ఉంది. దాంట్లో మళ్ళీ 6 టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటి అని కూడా డీటెయిల్గా అథెంటికేటెడ్గా ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వబడింది మీకు. సో ఇలాంటి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో వాటి వీడియోలు ఈ వీడియోలు పెట్టే బదులు ఈ వీడియో లింక్ని ఒకరోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టి సజెస్ట్ చేయండి. దానివల్ల బీ ఫార్మా, డి ఫార్మా కౌన్సిలింగ్ అయితే స్మూత్గా వాళ్ళు జరుగుతుంది. వాళ్ళు మీకు సజెస్ట్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్తారు. సో అలాగే మీకు కూడా ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. ఒకరికి మంచి చేసినప్పుడు మీకు కూడా మంచి జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ టు ద టాపిక్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఆప్షన్ ఎంట్రీలో ఫస్ట్ స్టెప్ ఇలా స్క్రీన్ కనిపిస్తుంది మీకు, ఫీ పేమెంట్. ఓకే, సో ఫీ పేమెంట్కి మీరు కావాల్సింది ఏపీఎంసెట్ బి హాల్ టికెట్ నెంబర్, తర్వాత ర్యాంకు, కింద ఇమేజ్ అయితే పే ఫీ ఆన్లైన్. ఓకే, సో ఫీజు ఎంత పే చేయాలి మీరు? 1200 ఒకవేళ ఓసీబీసీ వాళ్ళు అయితే, 600 ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే. ఓకే, సో ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో వీడియో మొత్తం చూసిన తర్వాత డౌట్స్ అడగండి. కాబట్టి స్కిప్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేసినా మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్, మీరు ప్రింట్ రిసిప్ట్ ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత మీరు ప్రింట్ రిసిప్ట్ అని కొట్టండి. సో పే ఫీ ఆన్లైన్, ఒకవేళ మీరు కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అయితే పే చేస్తే ఫీజు ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అని వస్తుంది, ఆ ప్రింట్ రిసిప్ట్ తీసుకోండి. ఓకే, సో తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ స్టేటస్, మీరు పేమెంట్ చేసింది కరెక్ట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత మీకు ఇలా స్క్రీన్ ఇలా కనిపిస్తుంది మీకు సక్సెస్ఫుల్ కాగానే. ఓకే, యూ విల్ బి డైరెక్టెడ్ టు థర్డ్ పేమెంట్ గేట్వే. అంటే ఇలా మీరు ఇలా ఎంటర్ చేయగానే, ర్యాంక్ అవన్నీ ఎంటర్ చేయగానే మీకు పైన ఇలా పాపప్ వస్తుంది. ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే, ఓకే అని ప్రెస్ చేయగానే మీకు ఇలా గేట్వే, పేమెంట్ గేట్వే గురించి డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి. డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయొచ్చు, అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. సో ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఓన్లీ మనకు పేమెంట్ ఆప్షన్ ఆన్లైన్ పేమెంటే ఉంది, బై క్యాష్ పేమెంట్ ఎక్కడా లేదు. ఎవరైనా మీకు చెప్తే దాన్ని మర్చిపోండి. ఓకే, సో డెబిట్ కార్డ్ మీకు ఏది వీలైతే అది. ఓకే, సో అలా పే చేయగానే, ఓకే, మీ ప్రింట్ రిసిప్ట్ అని అన్నారు కదా, ప్రింట్ రిసిప్ట్ అంటే ఇలా ప్రింట్ వస్తుంది. ఓకే, సో దీంట్లో మీరు చెక్ చేసుకోవాల్సింది కస్టమర్ ఐడి, రెఫరెన్స్ నెంబర్, అమౌంట్. ఓకే, సో ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం అయితే మీకు కొంచెం ఓన్లీ 1 రూపీ అలా ఇవ్వబడింది. ఓకే, సో ట్రాన్సాక్షన్ డేటు, అమౌంట్ అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇది ప్రింట్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే మీకు ఈ రెఫరెన్స్ నెంబర్స్ చాలా చాలా అవసరమవుతాయి తర్వాత. ఓకే, సో తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఈ ఈమెయిల్ ఐడి నోట్ చేసుకోండి, CETSR refund @2020 ఇది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఇయర్ ఇదే ప్రొసీజర్ అయితే సేమే ఉంటుంది, కానీ అక్కడ మెయిల్ ఐడి చేంజ్ అవుతుంది. ఓకే, సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్. ఓకే, సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్లు చూడండి ఫస్ట్. ఓకే, సో మీరు ఒక్కొక్కటి సర్టిఫికేట్స్ అయితే నంబర్తో వెరిఫై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకుంటే వెరిఫికేషన్ స్టేటస్, సపోజ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ హియర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. ఓకే,
సో ఇక్కడ క్లిక్ ద వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్. దీంట్లో మీరు ప్రెస్ చేయాల్సింది ఏంటి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి షో కొట్టండి. ఓకే, సో ఒకవేళ మీది అంతా సక్సెస్ఫుల్గా అయితే హాల్ టికెట్ నెంబర్తోనే ప్రాపర్గా జరిగితే ఇక్కడ కింద ఒకటి మీకు వస్తుంది, క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి రెడీ. ఒకవేళ రాకున్నా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అదేంటనేది క్లియర్ కట్గా అయితే చెప్తున్నాను. ఓకే, సో ఒకవేళ దీంట్లో కూడా ఇందులో మీరు సపోజ్ క్యాస్ట్ కోడ్ ఎస్టీ బదులు ఎస్సీ పడింది, లేకపోతే మైనారిటీ అప్లికేబుల్ కానీ నాట్ అప్లికేబుల్ అని ఉంది, ఫీ ఎగ్జంప్షన్ నో అని ఉంది, మీరు ఎస్ అని కావాలనుకుంటున్నట్టు ఇక్కడ అప్పుడు ఏం చేయాలి, మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చినా మంచి క్లియర్ కట్గా మీరైతే చెక్ చేసుకోండి. ఇందులో ప్రతి డీటెయిల్ మీకు అనుగుణంగా ప్రాపర్గా ఉండాలి. సో ఈ వీడియో కొంచెం లెందీగా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే ఆటోమేటిక్గా మీకైతే కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రీ ఆఫ్ టైంలో. ఓకే, సో ఇక్కడ క్యాండిడేట్ ఎలిజిబుల్, ఒకవేళ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబుల్ కాంటాక్ట్ హెచ్ఎల్సి. ఇలా చాలామందికి వస్తుంది, దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి తప్పు లేదు. ఓకే, సో ఎందుకు వీళ్ళకి చూడండి, స్పెషల్ కేటగిరీ ఇలా ఏదైనా డీటెయిల్లో ప్రాబ్లం అయితే, ఓకే, డీటెయిల్లో ప్రాబ్లం అయితే అప్పుడు హెచ్ఎల్సికి వెళ్ళాల్సి వస్తుంది. అసలు సర్టిఫికేట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్, వెరిఫికేషన్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ సబ్మిషన్ బై ద ఓసీ క్యాండిడేట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ ఉంటాయి కాబట్టి ఇలాంటి డీటెయిల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ దగ్గర ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇలా బార్ కోడ్ కింద ఈ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, అది మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అని ప్రెస్ చేయండి. ఓకే, సో గెట్ డేటా అనగానే వాళ్ళకి ఆటోమేటికల్గా తెలిసిపోతుంది ఈ ఐడితో ఇది జనరేట్ అయింది. ఒకవేళ దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో నాట్ వెరిఫైడ్ అని వస్తుంది, హెచ్ఎల్సీకి వెళ్ళి ప్రాక్టికల్గా మీరు చూపించాలి. ఓకే, సో ఆన్లైన్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ సర్టిఫికేట్ చూడండి, అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, తర్వాత వ్యాలిడ్ ఇయర్. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ ఓసీ వాళ్ళకి మాత్రమే. ఓకే, సో అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ సబ్మిట్ చేసి క్లిక్ హియర్. ఓకే, సో అప్పుడు ఈడబ్ల్యూఎస్ స్టేటస్. ఓకే, సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్టేటస్, వెరిఫికేషన్ స్టేటస్, ఫీ పేమెంట్ స్టేటస్ మళ్ళీ కొట్టగానే ఒకవేళ మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉంటే నాట్ సబ్మిటెడ్ ఆర్ వెరిఫైడ్ అని వస్తుంది. సో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, వెరిఫైడ్ వస్తే వెరిఫైడ్, నాట్ సబ్మిటెడ్ అయితే నాట్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇఫ్ యూ డిసగ్రీ, సేమ్ ప్రాబ్లం, ఒకవేళ మీది నాట్ సబ్మిటెడ్ అని వస్తే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాలి, సబ్మిటెడ్ వెరిఫైడ్ అని వస్తే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి ఇచ్చుకోవచ్చు. ఓకే, సో క్యాండిడేట్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అసలు ఏం చేయాలి అక్కడికి వెళ్ళి అంటే, వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఫర్ ద అథారిటీస్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ మనకు డేట్ అయితే ఉంది, మనకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్లియర్ కట్గా హెల్ప్ లైన్ సెంటర్సు, తర్వాత ఏ రోజు వెళ్ళాలి అని క్లియర్ కట్గా అయితే మనకు ఉంది. ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో వెయిట్ ఫర్ ద క్యాండిడేట్స్ టర్న్ టు రిజిస్ట్రేషన్ హాల్, షో ద ప్రూఫ్ ఆఫ్ పేమెంట్. ఫస్ట్ మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫీ పేమెంట్కి అటెండ్ అయిన నంబర్ అయితే చెప్పాను కదా, ప్రింట్ తీసుకోమని, అది కంపల్సరీ చూపించాలి. అండ్ ఐదర్ SMS received for the printed receipt and collect registration ka verification form from the computer operator, then enter the details, hall ticket number, go back and wait for the registration hall number. ఓకే, అక్కడ అనౌన్స్ అవుతుంది, మీ పేరు పిలుస్తారు, అప్పుడు వెళ్ళి మీకు ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి చూపించాలి. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇది హెచ్ఎల్సీలో సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో బై ద క్యాండిడేట్స్ ఫర్ ద ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఓకే అయ్యేంత వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, సో ఇందులో కొన్ని మాన్యువల్ ఆప్షన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఈ కోడ్స్ అనేది ఉంటుంది. ఓకే, ఒకటి డిస్ట్రిక్ట్ కోడు, తర్వాత కాలేజ్ కోడు, అలాగే కోర్స్ కోడ్. ఓకే, బయోటెక్నాలజీ, BTP అంటే బయోటెక్నాలజీ,
పిహెచ్బి అంటే బి ఫార్మసీ, పిహెచ్డి అంటే డి ఫార్మా డి. సో 3 కోడ్స్ అయితే ఉన్నాయి కదా, ఫార్మా డి, బి ఫార్మా, బయోటెక్నాలజీ, మూడింటికైతే మన కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మీరు దాంట్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కోర్స్ కోడు, కాలేజ్ కోడు, డిస్ట్రిక్ట్ కోడు, దాంట్లో సీక్వెన్స్ 1 2 3 4 అని ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా పాటించాలి. ఓకే, సో ఎంటరింగ్ వెబ్ ఆప్షన్స్, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ జనరేషన్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఫస్ట్ ఫీజు, తర్వాత వెరిఫికేషన్ స్టేటస్, తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ జనరేషన్. ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సో రిసిప్ట్ ఆఫ్ ద సర్టిఫికేట్. ఓకే, యూజ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్. మీకు ఎప్పుడైతే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వస్తుందో, అంటే వెరిఫైడ్ స్టేటస్ అయిన కాగానే మీరు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వస్తుంది, దానిపైన ఉండే నంబర్ నేమ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబరు, తర్వాత ర్యాంకు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జనరేట్ పాస్వర్డ్, ఓటీపీ. ఇక్కడ మీరు ఇచ్చే మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి అనేది చాలా చాలా ముఖ్యము. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయినా మీకు తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, యూజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రింటెడ్ అండ్ రిసిప్ట్ ఆన్ యువర్ సర్టిఫికేట్ నెంబర్. ఓకే, సో క్యాండిడేట్ డీటెయిల్స్, ఇప్పుడు మీ క్యాండిడేట్ డీటెయిల్స్ క్లియర్ కట్గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్కటి క్లియర్గా వెరిఫై చేసుకోండి. ఏదైనా మీది ప్లస్ ఇక్కడ మ్యాచ్ కాకపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఓకే, పాస్వర్డ్ షుడ్ బి మినిమమ్ ఆఫ్ 8 లెంత్ క్యారెక్టర్, ఆల్ఫా న్యూమరిక్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉంచుకోండి, మాటికి చెప్తున్నాను. ఓకే, తర్వాత సేవ్ పాస్వర్డ్, ఎందుకంటే ఎప్పుడైనా ఫర్గాట్ పాస్వర్డ్ వస్తే అప్పుడు దీనికే మీకు మళ్ళీ రీసెట్ పాస్వర్డ్కి వస్తుంది. ఓకే, సో తర్వాత పాస్వర్డ్, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయిన ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ఫర్గాట్ పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే, సో గెట్ న్యూ పాస్వర్డ్ అంటే రిజిస్టర్డ్ అయితే అయిపోతుంది. కాబట్టి మీ దగ్గర మొబైల్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇప్పుడు 4th స్టేజ్కి వచ్చాము మనము. ఫీ పేమెంట్ అయిపోయింది. ఫీ పేమెంట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. 4th స్టెప్ వచ్చేసి ఆప్షన్ ఎంట్రీ. ఓకే, సో ఆప్షన్ ఎంట్రీలో చూడండి ఇక్కడ ఇది. ఓకే, మీరు పాస్వర్డ్ క్యాండిడేట్ లాగిన్ కావాలి, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్. సో లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సైన్ ఇన్ కాగానే మీకు ఇలాంటి స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇందులో కొన్ని కోడ్స్ ఉన్నాయి, చూసుకోండి. యూనివర్సిటీయా, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్డా, తర్వాత గర్ల్సా, బాయ్సా, మైనారిటీయా, ప్రైవేటా, ఇలాంటివి సైన్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఓకే, పర్పుల్ కలర్ ఇలా ఉంటుంది. సో మీకు సీట్స్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఏ కాలేజు ఏది అనేది మీరు మాన్యువల్ ఎంట్రీ ఆప్షన్ ఫామ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, దాన్ని మీరు చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని దానిపైన ఇలాంటి కోడ్ ఇదే ఫార్మాట్లో మీరు రాసుకొని ఉంచుకోండి. కాలేజ్ కోడు, డిస్ట్రిక్ట్ కోడు, తర్వాత కోర్స్ కోడు. ఓకే, దీని తర్వాత ఆప్షన్ నెంబర్, సపోజ్ ఇక్కడ 7th సీరియల్ నెంబర్ ఉంది, కానీ మీరు ఆప్షన్ నెంబర్ 1 రాస్తే అది ఆటోమేటిక్గా 1కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా సీక్వెన్స్ అనేది మీరు ఇక్కడ రాయాలి, ఆప్షన్ నెంబర్లో సీక్వెన్స్ అనేది అయితే రాయాలి. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకైనా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. ఓకే, సో టు మేక్ హిజ్ ఆర్ ఆఫీసర్ మోర్ సెక్యూర్, ఓటీపీ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్. ఒకవేళ మీ బదులు వేరే వాళ్ళు కూడా చేయొచ్చు, కాబట్టి ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అప్పుడు మీ ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ అయితే వచ్చిన మీరు ఆప్షన్స్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. అక్కడ ఏం చేయాలి, క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఓకే, సో అప్పుడే మీరు ఆప్షన్ ఎంట్రీ ఇవ్వగలుగుతారు ఇలా. ఓకే, సో ఆప్షన్ ఎంట్రీకి కూడా మీకు ఓటీపీ వస్తుంది, దానికి కూడా నంబర్ ముఖ్యము. ఓకే, సో డిక్లేర్ దట్ అబవ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అండర్స్టూడ్, అంటే ఇప్పుడు చెప్పిన వీళ్ళది. ఓకే, దాని తర్వాత ఇలా చూడండి, ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ వైజ్ చేయడం బెటర్. ఓకే, ఇది ఒకటి రీజియన్ వైజ్ 2 రీజియన్స్ ఉన్నాయి మనకు, ఏయూ తర్వాత ఎస్వియు. ఏయూలో ఇన్ని డిస్ట్రిక్ట్, తర్వాత ఎస్వియులో ఇన్ని డిస్ట్రిక్ట్స్. ఓకే, సో డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్, మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక్కొక్కటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఎస్వి రీజియన్లో అన్ని డిస్ట్రిక్ట్ కావాలంటే అన్ని డిస్ట్రిక్ట్, ఏ రీజియన్లో అన్ని డిస్ట్రిక్ట్ కావాలంటే అన్ని డిస్ట్రిక్ట్స్ అలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అప్పుడు ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ
1 2 3 4 5 6 తర్వాత 10 తర్వాత 7 కింద వచ్చింది. అలా మీ ఇష్టం, ఇది ఆప్షన్ నంబర్ అనేది మీ ఇష్టం. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ సేవ్ ఆప్షన్స్. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇలా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్. ఓకే, సేవ్ చేయగానే మీకు ఇలాంటివి మీరు ఇచ్చింది కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి, లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ప్రింట్ అనే బటన్ ఉంది కదా, ప్రింట్ అనే బటన్తో మీరు ప్రింట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్గా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. క్యాన్సల్ లాగౌట్ అంటే లాగౌట్ కాదు మళ్ళీ. ఓకే, ఇది క్లియర్ కట్గా చూడండి. లాగౌట్ ఆప్షన్ ఎంట్రీ, క్లిక్ ఆన్ ద లాగౌట్, ఇట్ డిస్ప్లేస్ ద అలర్ట్ మెసేజెస్. లాగౌట్ అని కొట్టగానే సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్, క్యాన్సల్ లాగౌట్. ఓకే, సేవ్ అండ్ లాగౌట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా చేంజ్ చేస్తే అవి సేవ్ అయిపోతాయి. కన్ఫర్మ్ లాగౌట్ అంటే ఒక్కొక్కసారి లాస్ట్ సేవ్ చేసిన లాస్ట్ చేంజెస్ ఏదైతే చేస్తారో అది సేవ్ కాకపోవచ్చు, అందుకని మీరు సేవ్ అండ్ లాగౌట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. క్యాన్సల్ లాగౌట్ అంటే క్యాన్సల్ కాకుండా మళ్ళీ ఇదే వెనక్కి వెళ్తుంది. ఓకే, క్లియర్ కట్గా చూడండి. క్యాన్సల్ లాగౌట్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ సమ్ మోర్ ఆప్షన్స్ అంటే ఇంకా కొన్ని మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది మళ్ళీ. సేవ్ అండ్ లాగౌట్ బటన్ విల్ సేవ్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అప్ టు దట్ పాయింట్. అప్పటి వరకు మీరు ఏవైతే చేంజెస్ చేశారో, ఏవైతే ఎంటర్ చేశారో అవి సేవ్ అయిపోతుంది. కన్ఫర్మ్ లాగౌట్ అంటే డైరెక్ట్లీ డిస్ప్లే అయిపోతుంది, కొన్ని సేవ్ కావు. కాబట్టి సేఫెస్ట్ ఆప్షన్ ఏంటి, సేవ్ అండ్ లాగౌట్. ఓకే, సో ఆఫ్టర్ ఆప్షన్ ఎంట్రీ లాగౌట్ అండ్ క్లోజ్ ద బ్రౌజర్. ఓకే, ఫైనల్ అలాట్మెంట్స్. సో ఒకవేళ అలాట్మెంట్ కాగానే మీకు క్యాండిడేట్ లాగిన్లో అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ యూస్ఫుల్ అనుకుంటాను. కొంచెం లేట్ అయింది, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైంది, కానీ ప్రతి ఒక్కటి అవసరం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు వాట్సాప్ కానీ గ్రూప్లలో కానీ షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.